ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మరి ద్వితీయంలో శని, షష్టంలోకి వెళ్ళాడు గురువు. ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడచ్చు. ఎంచేత అంటే ద్వితీయంలో శని ఉన్న చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం ముఖ్యమైన వ్యవహారాలు వారపు మధ్యలో బాగా యోగిస్తాయి. ప్రతి పని కూడా నిదానంగా ముందుకు వెళ్ళండి, మంచి ఆలోచనలతో వెళ్ళండి. నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటాయి. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు మాత్రం ఆలస్యమవుతాయి. ప్రతి పని ఎందు కూడా ఉద్యోగస్తులు శ్రద్ధ వహించాలి. రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఉండాలి. వృత్తుల పరంగా ఉన్నవారు డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు జరగవు. ఈ వారం మీకు సరిపోయేటువంటి స్థితి గతులు ఉంటాయి. అయితే మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే మీ యొక్క ఆలోచనలు అయితే చాలా కరెక్ట్గా ఉంటాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత, ఆర్థిక పరమైన ప్రోత్సాహం, స్థిరాస్తి డెవలప్మెంట్స్, శత్రుబాధలు తగ్గడం, ఇవన్నీ కూడా మీకు కాస్త ప్లస్ పాయింట్స్. తద్వారా మీరు విజయం వైపుకు వెళ్ళగలుగుతారు. కాస్త నిదానంగా ముందుకు మాత్రం వెళ్ళండి. అయితే పెద్ద రిస్క్ అయితే లేదు, అలా అని చెప్పి సూపర్ కాదు, సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శని భగవానుడిని బాగా పూజించడం మంచిది. కార్తీక మాసంలో తిలదానం చేయండి. ఒక్కసారి నువ్వులు, నల్ల తువాలు, స్టీల్ గ్లాసు పట్టుకెళ్ళి ఒక్క శనివారం ఉదయం దానం చేయండి. ఈ 30 రోజులు కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపం పెట్టండి. అదేవిధంగా కాడ పెట్టే అవకాశాలు లేకపోతే శివాలయంలో దీపం పెట్టమని చక్కని నూనె ఒత్తులు ఇవ్వండి. తద్వారా విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు.